సో హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన రైల్వే గ్రూప్ డికి సంబంధించింది కోర్టు కేసు సంబంధించిన యాక్సిడెంట్ నిన్న జరగాల్సిందనమాట. ఆగస్ట్ 18 అయితే ఉంది కదా. ప్రజెంట్ అయితే కోర్టు కేసు అనేది అంటే కోర్టు కేసు యొక్క ఉద్దేశం ఏంటంటే ఐటీఐకి సంబంధించింది, అలాగే 10th సంబంధించింది, క్వాలిఫికేషన్ సంబంధించింది అనమాట. అంటే రైల్వే గ్రూప్ డి 2024 వేకెన్సీ ఏదో ఉంది, క్వాలిఫికేషన్ పైన మనకైతే కోర్టు కేసు వేయడం జరిగింది కదా. దీన్ని అయితే మనకి వన్ బై వన్ రిలీజ్ చేసుకుంటూ వస్తుంటారు అనమాట. ఓకేనండి. అయితే మనకి లాస్ట్ జూలై 28 వరకు, జూలై 28 లాస్ట్ జరగడం జరిగింది. జూలై 28న ఈ కేసును అనేది క్యాట్కి అప్పచెప్పడం అనేది జరిగిందనమాట, హైకోర్ట్ ఆఫ్ న్యూఢిల్లీ. ఓకేనండి. అంటే కోర్టుని క్యాట్కి అప్పచెప్పేసి క్యాట్ ఏదైనా రిప్లై అవ్వాలి వితిన్ 1 month అని చెప్పడం జరిగింది కదా. ఓకే, మనం ఒకసారి ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు మన ఛానల్ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే మన ఛానల్ బయాలజీ సింపుల్ మనకైతే ఈరోజు ఈవినింగ్ అయితే మన బయాలజీ సార్ అయితే ప్రజెంట్ అయితే ఎన్సీఈఆర్టీ 6th to 10th క్లాస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఎన్సీఈఆర్టీ సిలబస్ అయితే చేంజ్ అయిందనమాట. ఓకేనండి. దీనికి సంబంధించిన అప్డేట్ అనేది బయాలజీకి సంబంధించిన మనకి అప్డేట్ మన బయాలజీ సార్ అనేది ఈవినింగ్ మన ఈ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మీకైతే అప్డేట్ అనేది చేస్తారనమాట. అంటే ఏ విధంగా వెయిటేజ్ ఏ విధంగా ఉంది, ఏ చాప్టర్స్ మారాయి, ఓకేనా. ఇవన్నీ కూడా ఎన్సీఈఆర్టీ చాప్టర్ 6th to 10th ఏ చాప్టర్స్ మారి ఏ చాప్టర్స్ కొత్తగా వచ్చాయి, ఇవన్నీ కూడా మీకైతే ఈవినింగ్ అయితే వీడియోలు అయితే సార్ చెప్పడానికి అయితే ట్రై చేస్తారు. ఆ వీడియోని మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో కావాలని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా. అయితే చూడండి అమ్మా, ఈ మనకి కోర్టు కేసు గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టుగా అయితే అసలు ఈ కోర్టు కేసు అనేది మినిమం కూడా తేలడం లేదు, అంటే వేగంగా తేలడం లేదనమాట. ఓకేనా. ప్రతి దానికి రిలీజ్ చేసుకుంటూ ఇదే విధంగా అలాగనేది టైం వేస్ట్ అనేది అవుతుందన్నమాట యాజ్ ఫ్రెండ్స్కి. ఓకేనా. మన ప్రజెంట్ నోటిఫికేషన్ పైన చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ పై అయితే స్టే ఉందన్నమాట. ఈ స్టే అయితే ఇంకా తీయలేదు, చాలామంది తీస్తారని చెప్పేసి అంటుంటారు. మన నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఏంటంటే ఓకే 10th అయితే ఫైనల్గా గెలుస్తుంది, 10th అయిపోతుంది, ఐటీఐ గెలుస్తుంది, ఐటీఐ అయిపోతుంది, అలా రకరకాల వీడియోలు ఏం చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ కోర్టు కేసు సంబంధించింది ఏం ఇంకా అవ్వలేదన్నమాట. ఓకేనా. చూసారు కదా, హైకోర్ట్ ఆఫ్ న్యూఢిల్లీ వెబ్సైట్ అనమాట ఇది. అయితే ఇందులోనే ఏంటంటే మనకి నిన్న జరగాల్సిన కేసు అనేది చూడండి, ఇక్కడ కేసు నెంబర్ అయితే ఉంది కదా, కేసు నెంబర్ అని ఇచ్చేసి నిన్న జరగాల్సిన కేసు అనేది పెండింగ్లో ఉందన్నమాట. ఓకేనా. ఆగస్టు 18 జరగాల్సిన కేసు అనేది పెండింగ్లో అయితే ఉందన్నమాట. అసలు ఎందుకు పెండింగ్ అయిందంటే మన రీసెంట్లీ మనకి 26th మనకి జూలై దగ్గర అయితే అవ్వాల్సిన కేసు అనేది, 28 ఇలా అవ్వాల్సిన కేసు అనేది అక్కడ కూడా రిలీజ్ అయింది కదా. అదేవిధంగా ఇక్కడ కొన్ని కారణాల వల్ల అయితే మనకి రిలీజ్ చేయడం అనేది మళ్ళీ జరిగిందనమాట. ఈ ఆగస్ట్ 18 జరగాల్సిన కేసు అనేది రిలీజ్ చేస్తారు మరొక 3 or 4 daysలో. మీకు అనేది మళ్ళీ దీని యొక్క హీరింగ్ అనేది జరుగుతుంది. ఆఫీషియల్ అప్డేట్ మీకు అనేది త్వరలోనే వస్తుంది అనమాట. ఓకేనా. అయితే నిన్న ఈ కోర్ట్ అనేది స్టాప్ అవడానికి కారణం ఏంటంటే అక్కడ అనేది అంటే కోర్ట్ నెంబర్ 4లో అక్కడ దీనికి సంబంధించిన హీరింగ్ జరగాల్సి ఉందంట. అటువంటి దాని అక్కడ జరగకంటే ఏంటంటే అక్కడ కొన్ని అంటే కేసెస్ అనేది అంటే పర్ డే ఇన్ని కేసెస్ అని చెప్పేసి కానీ లిమిట్స్ ఉంటాయి కదా, ఆ లిమిట్స్ అనేది ఇక్కడ అనేది ఇదైతే లిమిట్స్లో అయితే క్రాస్ అయిందనమాట లిమిట్స్ అనేది. సో అందువల్ల దీనికి సంబంధించిన కేసు అనేది నిన్న అయితే అవ్వలేదు, అలాగే కొన్ని కారణాల వల్ల కూడా అవ్వలేదన్నమాట. ఓకేనా. అయితే నేను ఈ వీడియోలో చెప్తుంది మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే షార్ట్కట్లో చెప్తుంది ఏంటంటే ఈ కోర్టు కేసు అనేది ఏదైనా మీకు అనేది ఆగస్ట్ 27 అలాగే 29 లాస్ట్ కల్లా మీకు ఏదైనా అప్డేట్ వచ్చొద్ది. ఎగ్జామ్ డేట్స్ కూడా ఈ కోర్టు కేసు అనేది ఆఫ్టర్ దీనికి సంబంధించిన స్టే అనేది అయిపోయిన తర్వాత మీకు త్వరలోనే ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్పై స్టే తీసేస్తారు. నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి, అర్థమైంది కదా. సో మీరేంటంటే మీ ప్రిపరేషన్ అయితే మీరైతే ఆపొద్దు. ఓకేనా. కోర్టు కేసు అని చెప్పేసి అదని చెప్పేసి నేను మీకు అందుకే జస్ట్ చిన్న అప్డేట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు కోర్టు కేసు అయితే అవుతుంది, ఏమవుతుందో చూద్దాం. మ్యాక్సిమం 90% వరకు మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఎఫెక్ట్ లేదనమాట. ఓకేనా. ఈ 10th ఉంటుందా, ఐటీఐ ఉంటుంది, నాకు తెలిసినంత వరకు 90% 10th ఐటీఐ రెండు ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా. అయితే మీరైతే మీ ప్రిపరేషన్ పై అయితే మీరైతే ఫోకస్ చేయండి. ఓకేనా. మీ ప్రిపరేషన్ అయితే మీరైతే స్టాప్ చేయొద్దు, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. కోర్టు కేసు అన్నీ కూడా ఎటువంటి అప్డేట్స్ వచ్చినట్టు మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. అర్థమైంది కదా. ఇదేంటి కోర్టు కేసు అప్డేట్ నిన్న, సో అందువల్లే స్టాప్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి 3 or 4 daysలో మీకు నెక్స్ట్ డేట్ కూడా ఇస్తాడు, అది కూడా అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. అయితే అర్థమైంది కదా. ఎన్సీఈఆర్టీకి సంబంధించింది మన 6th to 10th క్లాస్ సిలబస్ అనేది చేంజ్ అయ్యేది మీకు కూడా ఆల్రెడీ విని ఉంటారు ఎక్కడ కూడా. దీనికి సంబంధించిన మన బయాలజీ సార్ అయితే ఈవినింగ్ మన ఛానల్ అయితే ఈ వీడియో అయితే తీసుకురావడం జరుగుతుంది.
ఈ వీడియో మీకు ఎవరికైనా కావాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే మటుకు వీడియో కావాలని చెప్పి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.